వెట్ ఎఫెక్ట్ తగ్గించాలంటే మనం మళ్ళీ ఒకసారి డ్రై అయినప్పుడు ఒక్కసారి పైన ఇవ్వాలి, మళ్ళీ కింద నుంచి ఇవ్వకూడదు. అక్కడక్కడ ఇస్తే మనకు ఆ షేడ్ అనేది నీట్గా ఉంటుంది. అంత దూరం నుంచి వస్తున్నాను నేను నేర్పడానికి, ఒక్కళ్ళన్నా నీట్గా వేసి తీసుకురండి. ఇట్లా మళ్ళీ స్ట్రైట్ వేసానా మళ్ళీ క్రాస్ చేసుకోండి. నేను ఇలాగా మళ్ళీ ఇట్లా తీసుకోండి, మళ్ళీ ఇట్లా క్రాస్ చేసుకోండి. అవి కనిపించినట్టుగా ఉండాలి ఇప్పుడు వేసేవి. ఇట్లా క్రాస్ చేయండి. వాడు మ్యూజిక్ కొడుతున్నాడా నాకు? మీ ఫోన్ అక్కడ పెట్టుకోండి. వచ్చారా ఎవరన్నా? ఎవ్వరు రాలేదు. వాడు పెట్టిన పెండింగ్ లిస్టు మనకి తక్కువైంది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఓకే. వాడు ఏదైతే పెండింగ్ ఉంది పెట్టారో 13 బాటిల్స్ పెండింగ్ ఉంది. అవునా? కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఓకే, నేను మీకు పెట్టాను నేను వాట్సాప్లో, మీరు ఇది అయిపోయాక చెప్తాను. అయిపోద్దులే తొందరగా. ఇదండి, ఇది బర్ డ్యాంపర్. కొంచెం బ్లాక్ తీయమ్మా. ఫస్ట్ దీన్నే తీసుకోండి, ఎందుకంటే లైట్ వేసినాక మనకి ఏదైనా తప్పు వచ్చినా కొంచెం సర్దుకోవచ్చు. ఒకవేళ రాలేదు అని అంటే అప్పుడు మళ్ళీ బ్లాక్ దీని మీద వేస్తే సరిపోతుంది. ఇప్పుడు చేసుకోవాల్సిందంతా చారలు ఉన్నాయి చూసారా, ఆ చారలన్నీ బర్న్ ట్యాంపర్ తోటే వేయండి. ఇది ఇలాగా జిగ్జగ్గా వేసుకుంటూ రావాలి. లైన్ మాదిరి గీయకూడదు. ఇది జూమ్ చేసి చూడండి. ఇక్కడ మళ్ళీ లైట్గా వచ్చేసింది ఇట్లాగా. ఇలాగా ఇక్కడ అవసరం లేదు, మళ్ళీ ఇక్కడ అవసరం వస్తుంది మనకి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ కొంచెం అదే బర్ డ్యాంపర్ తీసుకొని ఈ కింద ఉంది చూసారా ఇక్కడ వైట్, ఇక్కడికి ఇట్లా వేసేసుకోండి. ఇట్లా దీని మీద వైట్ స్ట్రోక్స్ వేయండి. ఇప్పుడే ఇవ్వకండి వైట్ స్ట్రోక్స్, కిందదంతా అయ్యాక ఇవ్వండి. కింద కలరింగ్గా ఉంది కదా, ఈ కలర్ అయ్యాక ఇవ్వండి. అప్పటిదాకా ఊరికి ఇట్లా పెట్టేయండి అంతే.